నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు శ్రీలత. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎంఎస్ఎం టీజీ కమ్యూనిటీ కొరకు మెడికల్ సహకారంతో మెడికల్ క్యాంప్ వైఆర్జీ సైట్ కోఆర్డినేటర్ ఎస్ సుబ్బలక్ష్మి నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. మెడికల్ నుంచి వచ్చిన డాక్టర్ రోష్ని చెకప్ చేయించుకున్న వారందరికీ తగిన సలహాలు, సూచనలు అందించారు. క్యాంపులో దాదాపు 65 మందికి కమ్యూనిటీ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోష్ని మాట్లాడుతూ మరిన్ని సహాయ సహకారాల కోసం ఆరోగ్య సేవలు అందించడానికి మెడికల్ యొక్క సహకారం మున్ముందు అందిస్తామని తెలియజేశారు. వైఆర్జీ కేర్ సైట్ కోఆర్డినేటర్ ఎస్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నంలో ఎంఎస్ఎం టీజీ కమ్యూనిటీ వాళ్లు ఆరోగ్య సమస్యల గురించి సలహాలు, సూచనలు మరియు వారికి స్టిగ్మా డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్లు ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉండేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయాలను అందుకునే విధంగా ఈ సంస్థ నుంచి వారికి ప్రోత్సహించి రిఫండ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ ఆర్గనైజర్ టి శ్రీనివాసరావు, హాస్పిటల్ సిబ్బంది, ఫీల్డ్ స్టాఫ్, ఎస్ అరుణ, టెక్నీషియన్ వి గణేష్ తదితరులు పాల్గొన్నారు. కేర్ సెంటర్ అని పేరుతో ఈ వైఆర్జీ కేర్ సంస్థ ఈ విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి సహాయంతో, వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ ఉన్న ఈ సంస్థని నడిపిస్తుంటాము. ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్లో మనకి గవర్నమెంట్ సపోర్టు చాలా అవసరము. డిఎల్ఓ గారు, కేజీహెచ్లో ఉన్న డాక్టర్స్, సిటీసీ నుండి, డిఎస్ఆర్సీ నుండి వీళ్ళందరితోటి అనుసంధానమై మేము సహాయం అందుకొని వాళ్ళకి సహాయాలు, ఆరోగ్య సమస్యల గురించి చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సంస్థలో, ఈ వైఆర్జీ కేర్ సెంటర్లో ఏమి చేస్తాము అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. హై రిస్క్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఎలాగా వాటిని తగ్గించుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాము. అందులో భాగంగా హెచ్ఐవి పరీక్షలు, నెగిటివ్ వస్తే ప్రతి 6 నెలలకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి టెస్ట్ చేయడము, ఎవరికైనా సమస్య ఉంటే ఆర్టీ సెంటర్కి లింకప్ చేయడము, వాళ్ళకి వైరల్ లోడ్ సప్రెషన్ గురించి ఎలాగా మెయింటైన్ చేయాలి, అడహరెన్స్ ఎలా ఉండాలి, అటువంటి కౌన్సిలింగ్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా స్టాఫ్ ఉన్నారు, అరుణు తన కమ్యూనిటీని అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి సుఖవ్యాధుల గురించి కూడా తను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క సంస్థని గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలోనే మేము ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వీళ్ళకి స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఉంటుంది. బయట ఎక్కడన్నా ఆఫీస్ పెట్టామనుకోండి, అక్కడ ప్రత్యేకించి వాళ్ళు వస్తున్నప్పుడు ఎవరు ఏంటి అని చూడడం వల్ల వాళ్ళు కూడా స్టిగ్మాకి గురయ్యి మమ్మల్ని చూస్తున్నారు మేమేంటి అని వాళ్ళు ఇబ్బందికరంగా ఉండకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక ప్లేస్లో పెట్టడం ద్వారా గవర్నమెంట్లో అందుతున్న ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండడం కోసము చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా ఉండడం వల్ల వాళ్ళు చాలా సులువుగా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాల్ని సంప్రదించుకొని మెరుగుపరచుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సమాచారాన్ని మేము ఎప్పటికప్పుడు అవగాహన చేస్తూ వాళ్ళకి ఇంకా క్యాన్సర్ గురించి, వాళ్ళ యొక్క అబ్యూస్ గురించి, వాళ్ళ యొక్క రైట్స్ గురించి, ఇంకా వాళ్ళ యొక్క మానసిక స్థితి గురించి, మెంటల్ హెల్త్ గురించి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, అడ్రస్ చేయడం చేస్తూ ఉంటాము, ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాము. ఇంకా మా ఫీల్డ్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో అరుణు సర్టిఫికెట్, డాక్టర్స్ సర్టిఫికెట్ అనేది ఒకళ్ళకి ఒక్కసారి ఇవ్వడం జరగదు. అంటే గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీని ఒకసారి చేసి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కమిటీ, డాక్టర్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీతో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించడం అనేది జరిగింది. దాదాపు ఇప్పుడు మేము ఇప్పించింది కూడా కొంతమంది ఎంఎస్ఎంస్ ట్రాన్స్జెండర్గా మారుతున్నప్పుడు వాళ్ళకి అవసరాల కోసము, వ్యాపారాల కోసము కావాల్సిన ఈ ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ని 60-70 మంది వరకు కూడా మేము ఆల్రెడీ ఇప్పించున్నాం. వాళ్ళందరూ కూడా కొంతమంది ఇల్లులు పొంది ఉన్నారు, కొందరు వాళ్ళ పెన్షన్స్ పొందుతున్నారు. ఇప్పుడున్న రానున్న కాలంలో ఆ సర్టిఫికెట్ ఆనాడు ఇవ్వడం వల్ల 8 సంవత్సరాల క్రితం ఇప్పించాము. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి ఒక బిజినెస్ కూడా పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ తరఫున, మన పోలీసు కమిషనర్ గారి తరఫున పాల బూతులని, చిన్న చిన్న పెట్టి బిజినెస్ అని ఆ సర్టిఫికెట్ ఆధారంగా మనకి
వాళ్ళు ఉపాధిని పొందుతున్నారు. ఇటువంటివన్నీ కూడా మన సంస్థ నుంచి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే సంస్థలో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మేము చేస్తున్నాము మీరెందుకు అని అడిగారు. ఆ ప్రశ్న కూడా మా సమాధానం ఏంటంటే వైఆర్జీ కేర్ అనేది ఎవరెక్కడున్నా అందరూ కూడా ఒక అంబ్రెల్లా లాగా ఒక గ్రూప్లో రిజిస్టర్ అయి ఉంటే అందరూ కూడా కమ్యూనిటీ అంతా మాట్లాడుకొని వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకోవడానికి ఒక దగ్గర మాట్లాడుకోవడానికి అవకాశం అనేది ఈ సంస్థ కల్పిస్తుంది. ఇందులో భాగంగా వీళ్ళు ఇంకా ఏమన్నా సహాయాలు అవసరమో అనుకుంటే మేము కొంతమందికి న్యూట్రిషన్ కూడా అందరూ కూడా గొప్పగా ఉండరండి. వాళ్ళ దీనస్థితిని బట్టి అవసరాలను బట్టి న్యూట్రిషన్ కూడా మేము దాతల సహాయంతో న్యూట్రిషన్ సదుపాయాన్ని కూడా మేము అందిస్తున్నాము. రాబోయే కాలంలో వీళ్ళకి స్కీల్ ప్రోగ్రామ్ని కూడా అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. అట్లాంటిది కూడా మేము అందిస్తాము. మరొక కారణం ఏంటంటే హై రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ప్రెప్ అంటే హెచ్ఐవికి గురి కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ రక్షణ తీసుకోవడానికి ప్రెప్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ అది ఎలా తీసుకోవాలి, ఏం పరీక్షలు చేసుకోవాలి అలాంటి విషయాలని కూడా ఈ వైఆర్జీ కేర్ సంస్థ అందిస్తుంది. దీని తాలూకా హాస్పిటల్ కూడా వెళ్ళి మీరు సంప్రదించుకోవాలంటే చెన్నైలో ఉంది. మీకు ఏమన్నా ఇతర సమాచారం కావాలంటే మా ఆఫీస్కి మమ్మల్ని సంప్రదించండి. మా ఫీల్డ్ కోఆర్డినేటర్ అరుణ్ ఉన్నారు. నా పేరు సుబ్బలక్ష్మి, ఇక్కడ సైట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మీరేమన్నా విషయాలు తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోషిత. నేను మెడికవర్లో డాక్టర్కి పనిచేస్తున్నాను. ఇవాళ సుబ్బలక్ష్మి గారు వైఆర్జీ సంస్థ నుంచి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్లో అందరికీ షుగర్, బీపీ, ఈసీజీ అలాంటివన్నీ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా మెడికవర్ తరపు నుంచి ట్రీట్మెంట్ పరంగా కానీ మళ్ళీ ఏదైనా ఫర్దర్గా టెస్టులు చేయాలన్నా అందిస్తూ ఉంటాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా ఉచితంగా మా మెడికవర్ నుంచి చేస్తామని మా దగ్గర నుంచి హెల్ప్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఒక 65 మెంబర్స్ వరకు వచ్చారు. అందరికీ చూడడం జరిగింది ఇవాళ. థ్యాంక్ యూ. ఈ వైఆర్జీ కేరు 15 సంవత్సరాల నుంచి పైనే ఉన్నదండి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి హెల్త్ పరంగా అన్ని విషయాలు ఒక కేర్ తీసుకొని ఇందులో అరుణ్ గారు అని ఒక సార్ ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరు మా ట్రాన్స్జెండర్ అందరికీ అందిస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్, ట్రాన్స్జెండర్స్ ప్రాబ్లమ్స్ ఇలాగ హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా బాగోకపోయినా దానికి తగ్గ ట్రీట్మెంట్లు ఇప్పించి ట్యాబ్లెట్స్ కేర్ తీసుకోవడాలు ఇవన్నీ ఈ వైఆర్జీ కేర్ నుంచి జరుగుతున్నాయి. గత 15 ఏళ్ళుగా ఇందులో ప్రతి ఒక్కరికి మా వాళ్ళకి సేవలన్నీ అందిస్తున్నారు. ఇప్పుడు లాక్డౌన్లో టైంలోనూ మామూలుగా ఈ కోవిడ్లో అలాంటి వాటిలో కూడా మాకు రేషన్లు పెద్ద వాళ్ళ తరపున ఈ వైఆర్జీ కేర్ వాళ్ళు మాకు రేషన్లు ఇప్పించడం ఇవన్నీ జరిగింది. ఇంకా మా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఎవరెవరి వల్ల మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కటి ఈ వైఆర్జీ కేర్ ద్వారా మా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి న్యాయం జరుగుతుంది. హెల్త్ పరంగా ఎన్నిట్లో ఉన్న ట్రీట్మెంట్లు, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్, ఫంక్షన్ విషయం కానీ ఏవైనా హెల్త్ కార్డులు కానీ ఏవైనా రేషన్ కార్డులు ఇలా కానీ ఏం చేంజ్ అవ్వడాలు ఇవన్నీ అని ప్రతికి ఒక ట్రాన్స్జెండర్కి కావాల్సిన ప్రతి ఒక్క పని వైఆర్జీ కేర్ ద్వారా అన్నీ సవ్యంగా జరుగుతున్నాయండి. ఇంకా మా సుబ్బలక్ష్మి మేడం గారు, అరుణ్ సార్ గారు వీళ్ళందరూ మా వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క సేవ ప్రతి ఒక్క పని అందిస్తున్నారు. ఇంకా ముందుకు కూడా ఇలాగ ఎన్నో చేయాలి. మాలాంటి వాళ్ళకి ఇలాంటి వైఆర్జీ కేర్ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరుణ్ సారు, సుబ్బలక్ష్మి మేడం గారు మేము ఏ సాయంకి వచ్చినా సరే సప్లీ కోసంగా మేడం గారు, అరుణ్ సారు రక్త పరీక్షలు చేసి డాక్టర్లతో మాట్లాడి మాకు సర్టిఫికెట్లు ఇప్పిస్తారు. ఇక్కడికి రావడం వల్ల మా ఆరోగ్యం శుభ్రంగా ఉంది. మేడం గారు సౌకర్యంగా చూస్తారు. అరుణ్ సారు కొంచెం తొందరగా డాక్టర్తో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని సర్టిఫికెట్లు ఇప్పిస్తారు. ఇంకా ఆరోగ్యంగా మందులు ఏవైనా ఏ రక్త పరీక్షలైనా ఏవైనా ఏ వ్యాధి ఉన్నా ఏదగున్నా తనిఖీలు చేసి డాక్టర్లతో మాట్లాడేసి మందులు ఇప్పించుతారు. వచ్చాం మేడం గారు. చాలా చుట్లు వచ్చాం మేడం గారు. రాబట్టి మాకు అంత ఆరోగ్యంగా బాగుంది మేడం గారండి. ఈ సంస్థ మీకు ఉపయోగకరంగా ఉందా? ఉపయోగకరంగా ఉంది మేడం గారండి. ఇంకా నా తోటి విద్యార్థులు అందరూ రావాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు అరుణ్. నేను ఇక్కడ ఫీల్డ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను వైఆర్జీ కేర్లో. ఇక్కడ 2014లోని
ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి, తర్వాత గేస్కి, ఇక్కడ ఒక గేస్ అండ్ ఎంఎస్ఎమ్స్ వీళ్ళందరికి కూడాను ఇక్కడ ఒక క్లినిక్ అయితే ఓపెన్ అయిందండి కేజీహెచ్లోని. ఈ క్లినిక్లో ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఫీల్డ్లోని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి హెల్త్ మీద, సో వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటని మేము ఐడెంటిఫై చేసి ఆ ట్రీట్మెంట్ అన్నీ కూడా మేము కేజీహెచ్కి లింకప్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హెచ్ఐవి టెస్ట్లు వాళ్ళందరికీ చేసి ఎవరికైనా పాజిటివ్ ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎవ్రీ మంత్ మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మెడిసిన్స్ ఎలా వాడుతున్నారు, బాగా వాడుతున్నారా లేదా, ఎవ్రీ మంత్ మెడిసిన్స్కి రెగ్యులర్గా వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటామండి. అలాగే వీళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ అని, మెంటల్ హెల్త్ సపోర్ట్ అని, తర్వాత ఇలాంటి సపోర్ట్స్ అన్నీ కూడా మేము ఇస్తూ ఉంటామండి మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి. థ్యాంక్ యూ.